హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఈ అమ్మాయి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? డీమార్ట్‌కి వెళ్ళానండి. అది మార్నింగ్ నేను 10:00కే వెళ్ళిపోయాను. షాప్ అప్పుడే ఓపెన్ చేశారు. చూసారా ఎంత ఖాళీగా ఉందో? అంత పొద్దున్నే వెళ్ళిపోయారు, అంత ఖాళీగా ఉన్నారా అని అనుకుంటారేమో. యాక్చువల్‌గా ఫ్రెండ్స్‌తో టెంపుల్‌కి వెళ్ళామండి. జగదంబ అక్కడికి దగ్గరనే మాకు. సో, ఇంట్లో తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిపి డీమార్ట్‌కి వెళ్ళాము. ఎవరికి కావాల్సినవి వాళ్ళు ప్యాక్ చేయించుకొని అక్కడి నుండి బయలుదేరదాం అనుకున్నామండి. కానీ ఖాళీగా ఉంది కదా! అందులోని డీమార్ట్. డీమార్ట్‌కి వెళ్తే మనం ఏమైనా ఊరుకుంటామా? మొత్తం అన్ని ఫ్లోర్‌లు చక్కబెట్టొచ్చేయము. మన ఆడవాళ్ళకి కొన్నా, కొనకపోయినా వెళ్ళిన దగ్గర మొత్తం అంతా చక్కబెట్టుకొని రావాలి. అక్కడ ఏముందో చూడాలి. ఇంకా ఏమైనా ఆఫర్స్ పెట్టారా అనేది కనుక్కోవాలి. కామనే కదండీ ఎక్కడైనా. మేము ఫ్రెండ్స్‌తో వెళ్తే అంతేనండి. ఎక్కడికైనా వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఉన్నవి కూడా చూసేసి వచ్చేస్తాం. ఏదైనా అవసరమైతే తీసుకుంటాం. లేదంటే జస్ట్ విజిట్ చేసి వచ్చేస్తాం. మన చిన్నప్పుడే నయమండి. ఇన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉండేవి కావు కదా! ఒక కిరాణా షాప్ ఉండేది ఏరియాకి. అక్కడనే ఏమి కావాలన్నా తీసుకొని వచ్చేవాళ్ళం. ఏది కావాలో అవే తీసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడా? ఈ మాల్స్ వచ్చిన తర్వాత మనకు అవసరమైనవి, అవసరం లేనివి కూడా తీసుకొని వస్తున్నాము. నేనైతే చూసుకొని లిస్ట్ రాసుకొని ఇవి మాత్రమే తీసుకొనొస్తానండి. అంతకు మించి ఎక్కువ తీసుకోవడానికి నేనైతే ఇష్టపడను. కానీ వెళ్ళిన దగ్గర మాత్రం అన్నీ చూసుకొనే వస్తాను. ఏవైనా అవసరం ఉంటే నెక్స్ట్ టైం మనకు కావాలి అనుకుంటే, ఆ ప్లేస్‌లో ఉన్నాయి కదా! అని మనం గుర్తు చేసుకోవాలి కదా! అందుకని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్నవన్నీ నేను చూసొస్తాను. ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉంటే ఎవరికైనా కావాలి అని అనుకుంటే చెప్తాను తప్ప, నాకు అవసరమైతే తీసుకుంటాను కానీ, అనవసరం అనుకుంటే మాత్రం నేను తీసుకోను. మీలో ఎంతమంది డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు అవసరమైన వాటితో పాటు మనకు వద్దు అనుకున్నవి కూడా తీసుకొనొస్తారు? అలా తీసుకొని వచ్చేవాళ్ళు కామెంట్ చేయండి. అలా తీసుకోవటం వల్ల మనం ఇంట్లోని సామాన్లు ఎక్కువవుతాయి కానీ, వాటిని యూజ్ చేసేదైతే ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. మనకు కొన్ని చూస్తే కొనాలి అనిపిస్తాయండి. కానీ అవి మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. లేదు అంటే మనకి అమౌంట్ వేస్టే అవుతుంది కదండీ! మనకు అవసరం లేనివి కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని సామాన్లు ఎక్కువ చేసుకునే బదులు, మనకు అవసరమైతేనే కొనుక్కోవాలండి. యాక్చువల్‌గా అయితే నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటానండి మంత్ ఎండ్‌లోని. ఇంట్లో ఏవున్నాయి, ఏవి కావాలి అని చెప్పి ఒక లిస్ట్ ఔట్ చేసుకుంటాను. నెక్స్ట్ టైమ్ వీడియోలో మీకది షేర్ చేస్తానండి. నేను ఎలాగ గ్రోసరీస్ ప్లాన్ చేసుకుంటాను. అమౌంట్ ఎక్కడ ఎలా ప్లాన్ చేయాలి అనేవి కూడా ముందు ముందు వీడియోస్ వస్తాయి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటానండి. ప్లీజ్ సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకెంతో మోటివేషనల్‌గా ఉంటుంది. ఇంకా మంచిగా నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను వీడియోస్‌ని. ఇక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ముందు నేను చేసిన పనేంటి అంటే, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టకపోతే నాకస్సలు మైండ్ రిలాక్స్‌డ్‌గా ఉండదండి. సో, అందుకనే ముందు నేను అన్ని వస్తువులు పక్కన పెట్టేసుకొని, వాటన్నింటిని నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను. దేనిలో ఏవి వేయాలి అని చెప్పేసి. చూస్తున్నారు కదా! నేను తీసుకున్న గ్రోసరీస్ అయితే ఇవి. వీటినే నేను తీసుకున్నాను. నాకు ఏది కావాలో వాటిని మాత్రమే నేను తీసుకున్నాను. ఇక ప్లేస్ సేవ్ చేసుకోవాలని చెప్పి నేను ఒక కంటైనర్ నాకు అవసరమైతే తీసుకున్నానండి. వాటిలోనే సరిపోయినవన్నిటిని కూడా చిన్న చిన్నవి పెట్టేసుకున్నాను. యాక్చువల్‌గా అయితే నేను గ్రోసరీస్‌ని అంటే కందిపప్పు, ఆహ్, నూకలు ఇలాంటివి ఉంటాయి కదండీ! వాటిని నేను ఎండలో పెట్టిన తర్వాతే కంటైనర్స్‌లో వేస్తాను. కాకపోతే ఇప్పుడు నాకు టైం లేకపోవడం వల్ల ముందు వాటిని ఫిల్ చేసేసుకొని, తర్వాత నాకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఎండలో పెట్టేస్తానండి. అలా పెట్టడం వల్ల ఏంటి అనంటే, పప్పులు తొందరగా పాడవవు, వాటికి పురుగు పట్టవు. కందిపప్పు, మినపప్పు, ఇడ్లీ నూక ఇలాంటివి కొన్ని మాత్రం నేను 2 మంత్స్‌కి తగ్గట్టు తెచ్చుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ డీమార్ట్‌కి వెళ్ళలేము. ఇంక మాకిక్కడ దగ్గరలో కూడా కిరాణా షాపులేమీ లేవు. ఏవైనా తెచ్చుకోవాలి అనంటే నేను కొంచెం దూరంగానే వెళ్ళాలి. 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాయి. చిన్న షాప్స్‌లో కూడా చాలా ఎక్కువ రేట్లు చెప్పేస్తారండి. అవి కూడా క్వాలిటీ ఉండట్లేదు. అందుకనే నేను మంత్లీ వన్స్ డీమార్ట్ వెళ్ళి ఇలా తెచ్చుకుంటూ ఉంటాను. ఇక సోప్స్, లిక్విడ్స్, డెటాల్, లైజాల్ ఇలాంటివన్నీ కూడా నేను ఒక బాస్కెట్‌లో పెట్టేసుకొని ఒక దగ్గర పెడతానండి. అవి పెట్టిన దగ్గర మాత్రం నేను ఈ మిగతా గ్రోసరీనైతే పెట్టను. ఎందుకంటే అవి స్మెల్ వచ్చేస్తాయి కనుక. వాటిని వేరే బాస్కెట్‌లో పెట్టి వేరే కబోర్డ్‌లో అయితే పెడతాను. ఇక వేటికవి ఫిల్ చేసేసుకొని నేను ప్లేస్ చేసేసుకున్నానండి వాటిని. అవి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని కూడా ఒకసారి కిచెన్ టూర్ చేస్తానండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను.
ఇక నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేదైతే చూపిస్తున్నానండి. గ్లాస్ కంటైనర్స్ అన్నీ ఒకవైపు, ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ ఒకవైపు పెట్టాను. వీటిని గూడా తొందరలోనే చేంజ్ చేసేస్తానండి. ప్లాస్టిక్ అయితే నేనైతే యూజ్ చేయాలనుకోవటం లేదు. ప్రెజెంట్ అయితే నేను కందిపప్పునైతే ఎండలో పెడుతున్నాను.